నమస్కారం లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఎంసెట్ ర్యాంకులు వచ్చేశాయి. ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందన్నదే విద్యార్థుల్లో ఉన్న సందేహం. రాష్ట్రంలో 3,21,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఈసారి ఎంసెట్లో అర్హత సాధించిన వారు 2,23,000 మంది. ఎంసెట్లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ సీటు వస్తుంది. కానీ అది కాదు సమస్య. ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రసిద్ధి చెందిన కాలేజీల్లో సీటు వస్తుందా లేదా కోరుకున్న బ్రాంచీలో సీటు వస్తుందా అన్నదే సందేహం. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్ పై విద్యార్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. ఎంసెట్ ర్యాంక్ విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సందేహాలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటంటే ఏ కాలేజ్ ఎంపిక చేయాలి, ఏ బ్రాంచ్ ఎంపిక చేయాలి, కౌన్సిలింగ్లో తీసుకునే జాగ్రత్తలు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ముందు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల సందేహాలని ఈ ప్రోగ్రాం ద్వారా మనం నివృత్తి చేసుకుందాం. కాలేజ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా మనం ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే ఈ మధ్య చాలా కాలేజెస్ రావడం జరిగింది. అయితే కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్న. ముఖ్యంగా ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ అనేది సరిగ్గా ఉందా లేదా, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, పిహెచ్డియా, ఎంటెకా. చాలా కాలేజెస్లో బీటెక్ క్వాలిఫికేషన్స్ టీచర్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఆ కాలేజ్కి చదువుకునే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండకపోవచ్చు. కాబట్టి కాలేజ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ కాకుండా ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం. అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్యాకల్టీ టు స్టూడెంట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి 15 విద్యార్థికి నార్మల్గా ఏఐసిటి నామ్స్ ప్రకారం ఒక ఫ్యాకల్టీ ఉండాలి. చాలా చోట్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, ఫ్యాకల్టీ తక్కువ ఉంటారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకో క్రైటీరియా అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి, ల్యాబ్స్తో పాటు ల్యాబొరేటరీలు సరిగా ఉన్నాయా లేదా, లైబ్రరీ సరిగా ఉందా లేదా, ఇవన్నీ విషయాలు మనం ముందే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు అనమాట, ఎట్లా తెలుసుకుంటాం సార్ మేము అని. అంటే ముఖ్యంగా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం గత ఏడాది డీటెయిల్స్ చూసుకుంటే మీకు 10 కాలేజీలు ఎంపిక చేసుకోండి. ఆ 10 కాలేజీలో ఈ విషయాలు మీరు పరిగణలో తీసుకుంటే మీకు మంచి ఈజీగా ఉంటుంది అనమాట సెలెక్ట్ చేయడానికి కాలేజ్. ముఖ్యంగా ఈ 2 ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా ఫ్యాకల్టీ కాకుండా కొన్ని వేరే విషయాలు ఉన్నాయి. అంటే కాలేజ్ ఈ అటానమస్ స్టేటస్ ఉందా లేదా, అక్రెడిటేషన్ ఉందా లేదా, అంటే నాక్ అక్రెడిటేషన్ ఉందా, ఎన్బిఏ అక్రెడిటేషన్ ఉందా, అదేవిధంగా కాలేజ్కి ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, కాలేజీలో అల్యూమినీ యాక్టివిటీస్ ఎట్లున్నాయి, ఈ విషయాలన్నీ మనం 4 విధాలుగా తెలుసుకోవచ్చండి. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే కాలేజ్ వెబ్సైట్ విజిట్ చేస్తే మంచిది. సెకండ్ ఏంటంటే కాలేజ్లో వాళ్ళ బ్రోషర్స్ అవన్నీ చదివితే కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. అది కాకుండా అక్కడ చదువుతున్న విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కూడా మనం డిస్కషన్ చేసి వాళ్ళతో కన్సల్ట్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వివరాలు బయట పెడతారు. అదేవిధంగా కాలేజ్ నుంచి పాస్ అయిన అల్యూమినీ ఎవరైతే ఉన్నారో అవి కూడా చూసుకోవాలి. మనం ఇంకో విషయం ఏంటంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి, ఏ కంపెనీ వచ్చి ఎంత జీతం ఇచ్చింది విద్యార్థులు, ఇవన్నీ విషయాలు కూడా మనం దృష్టిలో తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు బ్రాంచ్ ఎంపిక చేసుకునేటప్పుడు ఏమేమి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి సార్? ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచెస్ ఉంటాయండి, తర్వాత అలైడ్ బ్రాంచెస్ లాగా వచ్చినాయి. అయితే ఈ కోర్ బ్రాంచెస్ చూసుకుంటే సివిల్, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ మెయిన్ బ్రాంచెస్ అనమాట. తర్వాత ఈ మధ్య కొన్ని కొత్త బ్రాంచెస్ ఉంటాయి, బయోటెక్నాలజీ కానివ్వండి, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఐటీ, ఇట్లాంటివి రావడం జరిగింది. అయితే బ్రాంచ్ సెలెక్షన్ అనేది మామూలుగా ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బట్టి చూస్తాం, అదే కంట్రీ ప్రోగ్రెస్ బట్టి. అయితే ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ దృష్టిలో తీసుకోవాలి. మనం ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే ఏ బ్రాంచ్కైనా ఇంజనీరింగ్లో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అనేది ఉంది. అయితే కొన్ని బ్రాంచెస్కి ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనం చూస్తున్నాం, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఆ ఫీల్డ్. తర్వాత ఇండస్ట్రీస్, టెక్నాలజీ అనేది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం సివిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది మన కంట్రీలో చాలా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి బ్రాంచ్ అనేది ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ బ్రాంచ్ ఎంపికలో ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్లో టాప్ ఉంటేనే మీకు మంచి పొటెన్షియల్ ఉంటుందండి. చాలామంది మా దగ్గర జేఎన్టీయూలో ఈసీలో జాయిన్ అవుతారు. ఇక నేను జేఎన్టీయూలో ఈసీలో జాయిన్ కానీ ఏం చదవక్కర్లే అనుకుంటారు. అయితే లాస్ట్ ర్యాంక్ వాళ్ళు వచ్చి లాస్ట్ 10-20లో ఉంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఏ కాలేజ్ తీసుకున్నా మీరు కష్టపడి చదివితే
మీకు అప్పుడే మంచి అవకాశం ఉంటుంది. సో బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈసీ అనేది నెంబర్ 1 ప్రిఫర్ చేస్తున్నారు, తర్వాత కంప్యూటర్ సైన్స్, ఐటీ ప్రిఫర్ చేస్తున్నారు, తర్వాత మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఆ రేంజ్లో ఉన్నదండి. తర్వాత ఈ బయోటెక్నాలజీ కూడా చాలా మంచి ప్రాస్పెక్ట్ ఉంది, కానీ మన దేశంలో ప్రస్తుతం అంత ప్రాస్పెక్ట్ కనిపించట్లేదు కాబట్టి విద్యార్థుల ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అంత ఎక్కువగా లేనట్టు కాబట్టి కొద్దిగా తక్కువ ప్రిఫర్ చేస్తాం. సార్, నా పేరు సత్యలక్ష్మి. కౌన్సిలింగ్ అప్పుడు విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్, ఎందుకంటే దీన్ని బట్టి మనం కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ సెలెక్షన్ చేసే విధానం ఫైనలైజ్ చేస్తాం. అయితే ఏంటంటే ముఖ్యంగా కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి అడ్మిషన్ దీంట్లో మీరు ప్రతి విద్యార్థికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాస్వర్డ్. అది మీకు తప్ప వేరే ఏ వ్యక్తి కూడా తెలియకూడదు ఎటువంటి పరిస్థితి, ఎందుకంటే తెలిస్తే వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర అసలు మీ పాస్వర్డ్ అనేది రివీల్ చేయకూడదు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీరు చూడాల్సిన విషయం, ఈ కాలేజ్ ఆప్షన్స్ కానివ్వండి, బ్రాంచ్ ఆప్షన్ పెట్టేటప్పుడు 1-4-5 సార్లు చూసి కరెక్ట్గా సాటిస్ఫై అయితేనే ఎంటర్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు మనం తొందరపడి ఒకటి బదులు ఒకటి, ఎందుకంటే కాలేజ్ పేర్లు కూడా చాలా చోట్ల సేమ్ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా కాలేజ్ పేరు, కాలేజ్ కోడ్ చూసుకొని అది సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి. సో ఇవన్నీ తర్వాత బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్, మీకున్న యాప్టిట్యూడ్ ఉన్న బ్రాంచ్ సెలెక్ట్ చేసి క్లియర్గా ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసి సాటిస్ఫై అయిన తర్వాతనే ఎంటర్గా, అంటే ఆ ఫామ్ కూడా ఎట్లా డిజైన్ చేసిందంటే ప్రతిసారి అది క్వశ్చన్ అడుగుతుంది, ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. అప్పుడు మనం అన్నీ చూసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకొని సాటిస్ఫై అయిన తర్వాతనే మనం దాన్ని క్లిక్ చేస్తే మంచిది. ఈ ప్రొసీజర్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది. చాలామంది కొన్ని సర్టిఫికేట్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఈ స్టేజ్లో వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయించుకోవాలి ఫస్ట్ స్టేజ్. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రాసెస్ అనేది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని జాగ్రత్తగా చూసి నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు అన్ని పరిగణలో తీసుకొని బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ ఎంపిక చేసుకుంటే మంచిది. సార్, నా పేరు రవి. ఏ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీటు వచ్చే అవకాశం ఉంది? అంటే జనరల్గా కౌన్సిలింగ్ అయిన దాకా మనం ఈ విషయం చెప్పలేము. అయితే గత ఇంతకుముందు ఏడాది జరిగిన ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ తీసుకుంటే సివిల్ 2500 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఆ ర్యాంక్కి సీట్ వచ్చింది. అంటే లాస్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. అయితే ఈ ర్యాంక్స్ మనకి తెలవాలంటే గవర్నమెంట్లో ఆల్రెడీ కొన్ని చోట్ల బయట బుక్స్ కూడా పబ్లిష్ అయినాయి. అది కాకుండా ఎవరైనా వెబ్సైట్ ఉందండి ఒకటి స్పెషల్గా గవర్నమెంట్ వెబ్సైట్, http://apemset.nic.in. ఆ వెబ్సైట్కి పోయి మనం లాస్ట్ ర్యాంక్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజీలో మీకు ఎక్కడ ఏ ర్యాంక్ లాస్ట్ సీట్ ఫిల్ అయింది అనేది క్లియర్గా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది అనమాట ఏ ర్యాంక్లో మనకి ఏ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఒక ఎస్టిమేట్ వేసుకోవచ్చు ఈ ఇయర్ మనకి ఎట్లా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్స్ అండ్ దిస్ ఇయర్ సేమ్ ట్రెండ్, ఆల్మోస్ట్ సిమిలర్ ట్రెండ్ ఫాలో అవుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్కి విజిట్ చేసి మీరు ఆ డాటా స్టడీ చేస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఎట్లా ఏ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఇది తీసుకొని దృష్టిలో మీరు 10 కాలేజ్ ఎంపిక చేసుకోండి, ఎందుకంటే కొద్ది వేరియేషన్ ఉండొచ్చు, ఒక 10% ఇటు అటు కావచ్చు. కాబట్టి ఈ రేంజ్లో మీరు 10 కాలేజెస్ ఎంపిక చేసుకుని ఆ కాలేజెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా ఆ కాలేజ్ డీటెయిల్స్ కనుక్కొని అక్కడ ఫ్యాకల్టీ విషయాలు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు, అక్కడ జరిగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్లేస్మెంట్ ఎట్లుంది, తర్వాత అక్రిడిటేషన్ ఉందా లేదా, విద్యార్థుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది క్యాట్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గేట్లో కానివ్వండి, జిఆర్ఈ టోఫెల్లో కానివ్వండి. సో ఇవన్నీ దృష్టిలో తీసుకొని మనం ఈ ప్రాసెస్ చేస్తే మంచిది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలేజ్ ఎంపికలో మాత్రం మీరు ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలామంది పెద్ద పెద్ద భవనాలు చూసి మోసపోతారు. ఈ భవనాలు అనేది ఇంపార్టెంట్ కాదండి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంది, ఫ్యాకల్టీ ఎక్కడెక్కడి నుంచి డిగ్రీ సంపాదించిండ్రు, వాళ్ళు ఎక్కడ, తర్వాత ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఫ్యాకల్టీ అయితే రీసెర్చ్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళకే ఎక్కువ టీచింగ్ కేపబిలిటీ ఉంటుంది. తర్వాత ఈ కాలేజెస్లో ఆటానమస్ స్టేటస్ ఉందా లేదా, ఇవన్నీ దృష్టిలో తీసుకోవాలి. అయితే చాలామంది అనుకుంటారు అబ్బా ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు కానీ మీ పిల్లల భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది. కాబట్టి మీరు ఈ టైంలో మీరు ఈ ఎక్సర్సైజ్ చేయకపోతే, మీరు తప్పు కాలేజ్ కానీ తప్పు బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే మీ వార్డ్ కానీ మీ సన్ కానీ డాటర్ కానీ భవిష్యత్తు అనేది మీరు పాడు చేస్తుంటుంది. 4 ఏళ్ళ తర్వాత రిగ్రెట్ కాకూడదు. కాబట్టి ఈ డిసిషను ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేసి అన్ని విషయాలు పరిగణలో తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా అడ్వైస్.